తెలంగాణ కేబినెట్ విస్తరణ వివాదం ఢిల్లీకి తాకింది. కాసేపట్లో ఖర్గేను తెలంగాణ కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ కేబినెట్ విస్తరణ వివాదం ఢిల్లీకి తాకింది. కాసేపట్లో ఖర్గేను తెలంగాణ కాంగ్రెస్ మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కలవనున్నారు. మంత్రివర్గ విస్తరణలో స్థానం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారావు తెలుసుకుందాం. కృష్ణ, నరేష్, ఢిల్లీలో నలుగురు తెలంగాణ కాంగ్రెస్ మాదిగ ఎమ్మెల్యేలు మతం ఇచ్చారు. అందులో అడ్లూరు లక్ష్మణ్, మందుల సామెల్, కవ్వంపల్లి సత్యనారాయణ, లక్ష్మీకాంతారావు ఈ నలుగురు కూడా ఎక్కుతున్నారు. సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గేని కలవబోతున్నారు. మంత్రివర్గ విస్తరణలో మాదిగ వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు స్థానం కల్పించాలంటూ ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా ఈ నలుగురు కూడా కోరబోతున్నారు. మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం గురించి సీఎం, అదేవిధంగా పీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కి తెలిపే ఇక్కడికి ఢిల్లీకి వచ్చినట్లుగా కూడా ఈ నలుగురు చెప్తున్నారు. మాది న్యాయమైనటువంటి డిమాండ్, మాదిగ కులస్తునికి ఖచ్చితంగా కేబినెట్ లో స్థానం కల్పించాలి. తెలంగాణలో మాదిగ సామాజిక వర్గం పెద్ద సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గ ప్రజలకు న్యాయం జరగాలంటే మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గ ప్రతినిధి తప్పకుండా ఉండి తీరాలి. మాదిగ వర్గం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ కి అండగా ఉండి మాలకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం పట్ల మాకేమీ అభ్యంతరం లేదు. కానీ మంత్రివర్గంలో ఎవరుండాలనేది నిర్ణయించేది అధిష్టానం కాబట్టి ఢిల్లీ వచ్చాం. మంత్రివర్గంలో మాదిగలకు ఖచ్చితంగా స్థానం లభిస్తుందని కూడా ఆశిస్తూ ఉన్నాం. మొదటి కేబినెట్ ఏర్పాటులోనే మాకు అవకాశం దక్కుతుందని కూడా భావించాం. అయితే ఇప్పుడు రెండోసారి కేబినెట్ విస్తరణ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మరోసారి మాకు అవకాశం ఇవ్వాలని కూడా కోరుతున్నాం. అదే అధిష్టానానికి కూడా చెప్పబోతున్నాం. మాదిగ సామాజిక వర్గంలోని ఏ ఎమ్మెల్యేకి అవకాశం ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు అంటూ ఈ నలుగురు మాదిగ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. ఇదే అంశాన్ని ఇటు కేసీ వేణుగోపాల్, అదేవిధంగా మల్లికార్జున ఖార్గే కూడా చెప్పబోతున్నారు. నరేష్, థ్యాంక్ యూ కృష్ణ.